గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ. ఓకే, సో గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ అనమాట. సో బర్ఫీస్ అంటే అందరి ఫేవరెట్ యాక్చువల్లీ. చిన్నప్పుడు చిక్కీ అనుకుంటూ తింటూ ఉంటాము. ఓకే, మరి సో ఆల్మండ్స్తో చేస్తున్నావు కాబట్టి, సో ఆల్మండ్స్ అంటే అందరికీ తెలుసు ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అందులో. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఆల్మండ్ పౌడర్ తీసుకొచ్చేసావు, అలాగే ఆల్మండ్ ఫ్లేక్స్ లాగా కూడా తీసుకొచ్చావు, నెయ్యి అండ్ కండెన్స్డ్ మిల్క్ అండ్ బ్రౌన్ షుగర్ అనమాట. పర్ఫెక్ట్గా ఉన్నాయి, అంటే అన్నీ హెల్దీగానే కనిపిస్తున్నాయి. సో మనం నెయ్యి వాడాలి అంటే కండెన్స్డ్ మిల్క్ ఇవి కూడా వాడచ్చు అప్పుడప్పుడు. సో వెరీ హెల్దీ స్వీట్ అనమాట. అవును. ఓకే, సో రెగ్యులర్గా మన డైట్లో డ్రై ఫ్రూట్స్ ఉండాలి అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా ఉండాలి కాబట్టి సో అన్నీ కూడా మనకు ఈ బర్ఫీలో దొరుకుతాయి. కాల్షియం రిచ్ అని అనిపించవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేస్తావా? ఓకే, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా కోవా వేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత బాదం పౌడర్, ఆ తర్వాత కొన్ని ఆల్మండ్స్ కూడా ఒక స్పూన్, బ్రౌన్ షుగర్, కావాలంటే ఈ ప్లేస్లో మనం కొంచెం బెల్లం కూడా యూస్ చేయొచ్చు బ్రౌన్ షుగర్ కాకుండా. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్. సో ఇది మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేద్దాం. ఓకే, అండ్ కోవా, స్వీట్ కోవా కూడా యూస్ చేయొచ్చు. మనం ఇప్పుడు స్వీట్లెస్ కోవా యూస్ చేస్తున్నాం అనమాట. అవును. ఓకే, సో అండ్ ఇది ఎక్కువగా స్వీట్స్ అనేవి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? సో చాలా మందికి లంచ్ తిన్న తర్వాత స్వీట్ తినడం అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఇది. ఇంకొకటి మనం 10:30, 11 o'clock స్నాక్స్ టైంలో కానీ, ఎలాగో మనం చాలా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. బట్ క్వాంటిటీ అనేది మనం ఎంత హెల్తీ అయినా స్వీట్ కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది చూసుకోవాలి అంతే. అవును, బర్ఫీస్ ఒక 2 తీసుకుంటే చాలా ఎక్కువగా తీసుకోకూడదు. ఓకే, సో యూజువల్గా మనము బేకే చేసేస్తున్నాము. ఎస్, అవును, బేక్ చేసేస్తున్నాము. ఓకే, సో యూజువల్గా స్వీట్స్ అంటేనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బేకరీస్లో కానీ బయట కానీ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ షుగర్, రిఫైన్డ్ షుగరే వేస్తారు, వైట్ షుగరే వేస్తూ ఉంటారు. సో ఇది నేను ఇంకొంచెం బాగా కలిపేస్తాను. మనం ఓవెన్ని కొంచెం ప్రీ హీట్ చేసుకుందాం. సో అది అలా ప్రీ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు నువ్వు చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపాయి. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ చేసేసావు. మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఎస్, అవును, అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇది ఈ మాత్రం చాలు. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ మౌల్డ్ ఇచ్చేస్తే మనం దాంట్లో పెట్టేద్దాం దీన్ని. ఓకే, ముందుగా గీతో కొంచెం గ్రీస్ చేస్తున్నాను. సో ఈ స్టెప్ అనేది కంపల్సరీ చేయాలి, ఎందుకంటే కింద అడుగంటిపోతుంది, అట్లా అతుకుపోతుంది కాబట్టి. సో దీనికి కొంచెం గీ కోటింగ్ ఇస్తున్నాను. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఒక 10-11కి అలా ఒక బర్ఫీ తింటే మాత్రం ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ మనం బేబీస్ కి కూడా చక్కగా పెట్టేసేయచ్చు. చిన్నపిల్లలు ఇంకా ఈజీగా హ్యాపీగా ఆనందంగా తింటారు స్వీట్స్ అనగానే. ఓకే, సో కొంచెం ఇక్కడ కూడా కొంచెం ఆల్మండ్ స్ప్రింకిల్స్ వేద్దాం. ఎలాగో మనం ఓవెన్ కూడా ప్రీ హీట్ చేసాం కాబట్టి ఇంకా నేను బేక్ చేసేస్తాను. ఎస్, అవును. ఓకే, సో ఎలాగో కొంచెం త్వరగానే ఓవెన్లో బేక్ అయిపోతుంది, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా కుక్ అయ్యేవి కాబట్టి. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే,
సో ఎలాగో ఓవెన్లో బేక్ చేస్తున్నాం కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, సో ఇంకా మనం చూద్దామా బేక్ అయిపోయి ఉంటుంది ఎలా ఉంది ఏంటి అని. చూసేద్దాం. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో ఇంకా మనం దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. సో స్వీట్స్ ఏవైనా చేయడం ప్రిపరేషన్ ఈజీగానే ఉంటుంది కానీ ఆ కన్సిస్టెన్సీ ఆ తర్వాత తీయడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. పర్ఫెక్ట్ షేప్లో అదంతా. సో ఇంకొంచెం ఇది గట్టి పడితే పీసెస్ ఇంకా మనకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఎలాగో మనం కోవాతోనే చేసుకున్నాం కాబట్టి మనం కొద్దిగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎస్, అవును, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే లాస్య, గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంది. ఎస్, గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: కోవా 250 గ్రాములు, బాదం పొడి 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు. గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కోవా, బాదం పొడి, తరిగిన బాదం, బ్రౌన్ షుగర్, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్ ట్రేలో తీసుకొని తరిగిన బాదం వేసి ఓవెన్ లో 180 డిగ్రీస్ వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ రెడీ.